బర్త్డే శుభా కలెక్షన్లు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు వచ్చేసి మాకు చాలా హ్యాపీ డేస్ ఏంటంటే మా అన్నయ్య బర్త్డే అండి. పెద్దోడు నాగేంద్ర బాబు, మీకు తెలిసిందే. నాని రాజీ బ్లాగ్స్, స్మార్ట్ నాని రాజ్ బ్లాగ్స్. ఇంక మా అన్నయ్య బర్త్డే స్పెషల్గా ఈరోజు వచ్చేసి తీపి వంట ఒకటి అయితే రెడీ చేస్తున్నాను. నాకైతే ఇంకా ఈ ఎండలకి విపరీతంగా అయ్యి తాకాక గొంతు కొంచెం పోయిందండి. మరి గొంతు ఎలా రికవర్ అవుద్దో అనేది కామెంట్ చేయండి. నాకు మటుకు ఏం తెలియట్లేదు. మా అమ్మ అయితే కాఫీ పొడిలో యాలకాయలు అలానే చేసుకుని తాగితే తగ్గిద్దమ్మా అంది. కానీ నేను కూడా ట్రై చేయలేదు. కానీ సింపుల్ ప్రాసెస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా అదేవిధంగా ఈరోజు మా అన్నయ్య కోసం చెప్పేసి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ చేస్తున్నాను. మా అమ్మ కూడా ఎప్పటి నుంచో పాయసం చేయమ్మా అంటా ఉంది. ఇంకా వచ్చింది కదా టైము, ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో పని చేసేసుకున్నాను. అంట్లు తోమేసాను, బట్టలు మొత్తం అయితే తీసేసాను. ఇంక మొత్తం అయితే పని అయిపోయిందండి. ఇంక ఇల్లు కూడా శుభ్రంగా కడిగేసి నీట్గా అయితే పెట్టేశాను. ఇంకా బుజ్జి రాజీ పనులు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా చిన్నపిల్ల కదా, ఇంకా వాళ్ళతో అయితే మనకు కుదరట్లేదు పాపం. మానవ అంటే కొంచెం పెద్దలు అయ్యాకే చేసుకోగలుగుతున్నాము. ఇంకా మరి నేను ఎలా చేస్తానని చూసేయండి. ఇంకా మా బుజ్జి రాజీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ వరకు కూడా చూసేయండి. ఇంకా మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరు మా అన్నయ్యకి అయితే హ్యాపీ బర్త్డే విషెస్ అయితే తెలియజేయండి, సరేనా? నీకు కాదు, మా అమ్మకి, మా అమ్మకి సరేనండి. ఇంక మా అన్నయ్య అయితే పనికి వెళ్ళాడు. వాడు వచ్చేలోపు అయితే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తాను. పాయసం మరి ఇంకా తల్లి గుద్దలు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు చిన్నపిల్లల. ఎక్కడండి చూసారు కదా, తల్లి కూతుర్లు పనులని చేసుకొని ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. అమ్మాయి నవ్వకుండా తల్లి ఊపుతా ఉందండి. ఆహా, ఓయ్ ఏం పేరు బుడ్డమ్మ పేరు? వీక్షికరాజు అంటండి. హాయ్ బేబీ. శుభరాజు అండి, వీక్షికరాజు. అలానే బుజ్జి. హాయ్ చెప్పండి. మీ పెదనాన్న బర్త్డే విషయం చెప్పు. సాయంత్రం కేక్ పార్టీ ఉంది ఫ్రెండ్స్ అని చెప్పు. ఎవడుతున్నామైంది? కేక్ పెట్టబడిద్ది అనేది. ఓకే అండి, ఇంకా పెసరపప్పు పాయసంలోకి అయితే పెసరపప్పు అయితే అలానే తీసేసుకున్నాను. ఒక గిన్నెకి కవర్లో అయితే పెట్టేసానని. ఇంకా అదేవిధంగా సగ్గుబియ్యం, ఇంకా అన్నీ అయితే 3 ఒక్కొక్కటి అయితే తీసుకునే యాలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్, అలానే నెయ్యి, బెల్లం, ఈ పాలు, ఇంకా మొత్తం అయితే తీసేసుకున్నాం కదా. బయట వచ్చేసి పని చేస్తున్నారు, అందుకని గోల్గా ఉంది. ఇంకా నేను ఏ విధంగా రెడీ చేస్తానని చూసేయండి. ఇంకా ఇదే నేను ఈ డేషన్లో అయితే రెడీ చేసేస్తాను. ఇంకా అంట్లో అయితే తోమేసాను. ఇంక ఇదైతే ఇంకా సర్దే లేదు. గ్యాస్ మొత్తం అయితే శుభ్రంగా కడిగేసి తుడిచేసి పెట్టేసాను. ఇంకా ఇల్లు కూడా నీట్గా మొత్తం అయితే కడిగేసానండి. ఇంకా దెబ్బ కారిపోయింది కూడా. సరేండి, ఆ అమ్మాయి వచ్చేసి ఆడబిడ్డ అయింది నాకు. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేద్దాం. మరి నేనైతే ఇంకా ఏ విధంగా రెడీ చేస్తానని చూసేయండి. ఏమైనా తక్కువ అయితే కామెంట్ చేయండి, సరేనా? हाय बोलो रे, मेरे डैडी बर्थडे बोलो रे, बोलो हाय फ्रेंड्स.
మా అత్త పాయసం చేస్తుంది, నేనైతే ఇప్పుడు తినేస్తాను. చూద్దావు చెప్ప పాయసం చేస్తుంది తింటానని. చూడటం కాదు, మిడిగుడ్లు వేసుకొని అమ్మకాలు పోయినాయి, ఆయకి అమ్మగుడ్లు పోయినాయి. ఏంది ఏంది బుజ్జి? బుజ్జి పార్టీ అడుగుతుంటేది పుష్ప మెలకుండా పోతా. హాయ్ అండి. అబ్బా కొట్టు. మన వీడియో చూసి మనకు చెట్టెక్కలేము. ఈ వీడియో చూసి శ్రీవారు అనగానే మనకు చెట్టు ఎక్కుతాడేమో వాడు. మరి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాం. మీకు కూడా, మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి, అదే ఇద్దరికి ఓరికి స్పూన్ వేసి నవ్వుకోండి. ఓకేనండి, ఇంకా వదినలతో అయితే మాట్లాడటం అయితే అయిపోయింది. మనం అయితే ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ముట్టే చేసాం కదా, ఇంకా పెసరపప్పు అయితే పోసేసుకున్నాము. ఓకేనండి, ఇంకా పెసరపప్పు అయితే కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలా. మొత్తం బాగా ఫ్రై అయినాక ఈలోపు అయితే సగ్గుబియ్యం కూడా నానబెట్టేస్తాను. వై నాట్? తోడుకోవాలి ఇద్దరు వచ్చి మా వాటర్లో చూస్తున్నారు. ఏమమ్మా? అరే నీకా నాకు అనుకుంటున్నారేమో, చూడాలి ఇద్దరు. ఎవరు కావాలి ఫస్ట్, నీకా మీ అక్కగా? అమ్మ నిజంగా తెలు, మా అన్నకి అక్కడికి మీ అందరికి ఎవరికి లేదు ఇది. ఓకేనా? ఓకేనండి, ఇంకేది బాగా ఫ్రై అవుతుంది కదా, ఇంక ఈలోపు అయితే సగ్గుబియ్యం కూడా ఆనేస్తాను. మొన్న అయితే షాప్కి వెళ్తే ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి, ఇది 1/2 kg అనుకుంటా. ఇంకా సగ్గుబియ్యం మొత్తం కూడా వేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ చిన్నమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇంకా అందుకోసం చెప్పేసి ఇంక కొంచెం ఎక్కువే చేయాలి కదా, అందుకని ఇంక మొత్తం అయితే కొంచెంసేపు నానబెట్టేసుకుందామండి ఫ్రై అయ్యేలోపు. ఇక్కడ మనకు పెసరపప్పు కూడా రెడీ అవుతాము. ఓకే అండి, ఇది పెసరపప్పు అయితే మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా, మనకి మంచి స్మెల్ వచ్చే వరకు అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలా. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని నీట్గా అయితే కడిగేసుకుందాం. ఓకే అండి, ఇంకా శుభ్రంగా అయితే కడిగేసి ఇంకా వాటర్ అయితే పోసేసాను. 2 పొంగులు వచ్చినాక సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నాము. ఇంక ఈ లోపు అయితే మూత పెట్టేసుకున్నాము. ఓకేనండి, ఇంక ఎంతవరకు అయిందని చూసేద్దాం. చూసారు కదా, చాలా వరకైతే ఉడికిపోయింది. ఇంక దీంట్లోనే మనం సగ్గుబియ్యం కూడా వేసేద్దామండి. ఇంకా ఇవి కూడా నానిపోయినాయి కదా బాగా, ఇంక 2 మిక్సింగ్ చేసుకుంటే బాగా ఉడికిపోయింది. సగ్గుబియ్యం కూడా వేసేసానండి. ఇంకా 2 బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఒక 5 minutes మూత పెట్టేసుకుంటే మొత్తం ఉడికిపోయింది. ఎందుకంటే సగ్గుబియ్యం ఉడికింది, పెసరపప్పు కూడా ఉడికింది కదా, ఇంకా 2 ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం. ఓకేనండి, ఇంకా సగ్గుబియ్యం అయితే వేసేసాయి కదా, ఇంకా 2 బాగా ఉడికిపోతూ ఉన్నాయి. చూసారు కదా ఎలా ఉందో, సగ్గుబియ్యం కూడా చాలా వాటికైతే ఉడికిపోయింది. ఇంక ఈలోపు అయితే బెల్లం అయితే కొట్టేసుకొని ఇంకా బెల్లం కూడా దీంట్లోనే వేసేసుకున్నామండి. ఇంకా నెయ్యి కరగబెట్టేసి, నువ్వు తింటావు ఇది నీకోసం, నీకు నానిమ్మకి
చప్పుడు పప్పు బయట చేస్తున్నాలే. ఇంకొంచెం ఉందండి, ఇంకొంచెంసేపు అయితే మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. ఓకేనండి. ఇంకా బెల్లం కూడా ఈ విధంగా కవర్లో వేసేసుకొని మొత్తం అయితే కొట్టేసుకున్నాం మెత్తంగా. ఇంకా పాయసం కూడా రెడీ అవ్వచ్చును కదా. అయ్యా అయ్యా ఓకే అండి. ఇంకా సగ్గుబియ్యం అలానే పెసరపప్పు మొత్తం బాగా ఉడికిపోయినాయి. ఇంకా దీంట్లోనే బెల్లం కూడా వేసేసుకున్నాం. బాగా మెత్తగా అయితే కొట్టేసాను. ఇంకా మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది కదా, ఇంకా బెల్లం కూడా వేసేసుకుంటే కరిగిపోయింది. ఒక కుంద అయితే వేసేసానండి. ఇంకా ఇది కూడా ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాం. ఇంక ఈ లోపు అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి అయితే వేపేసుకుందాం. సరేనా? ఓకేనండి. ఇంకా అవి అయితే వేగుతూ ఉన్నాయి కదా, మనం నెయ్యి కూడా వేసేసుకున్నాము. ఓకే అండి, నెయ్యి అయితే వేసేసా కదా, ఇంకా అలానే జీడిపప్పు కూడా వేసేసుకున్నాం. ఇదైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నామండి. నెయ్యి కదా, గబ్బొక్కన పొగలు వచ్చేస్తాయి. సరేనండి. ఇంకా వదిన అయితే పెసరపప్పు పాయసం అయితే చేస్తూ ఉందన్నమాట. దాంట్లోకి అయితే యాలకులు అయితే నల్లగొడతా ఉంది. నెయ్యి వేసేవయింది. ప్యాకెట్ కొనుక్కొచ్చా? నెయ్యి ప్యాకెట్ ఎందుకు ఇంట్లో? ఓకేనండి. ఇంకా అంత రెడీ అయిపోయింది కదా, యాలకుల పొడి కూడా వేసేసుకున్నాం. మనకి టేస్ట్కి ఫ్లేవర్కి ఇదే కదా, అంతేనండి. అంతే, ఇది అయితేనే వాసన కానీ టేస్ట్ కానీ బాగుండేది. మనకి పాయసం అనేది రెడీ అయిపోయిందండి. పాలు అయితే కాసి చల్లార్చి పెట్టేసాను ముందే. ఇంకా అదేవిధంగా లాస్ట్ నిమిషం అయినా వేసుకున్నాం. పాలు పోతాము, పాలు పోసి లాస్ట్లో పోయి సరిపోతుంది. ఏ పాలు? ఓకే, ఇది వచ్చేసి పాలు అనమాట. దీంట్లో పోసేసుకున్నాం. ఇంకా పాలు అయితే పోసుకున్నామండి. పాలు అయితే పోసేసుకొని మొత్తం అయితే కలబెట్టేసుకున్నాం. చూసారు కదా పాలు పోసేలోకి ఏ విధంగా ఉందో. పాలల్లో అలానే యాలకుల పొడిలో టేస్ట్ చాలా బాగుంటుంది దాన్ని పోసుకుంటే. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఆపేసుకున్నాం, ఎందుకంటే కాగబెట్టిన పాలేగా పచ్చి వస్తుంది రాదు. ఇంకా యాలకుల పొడి అవన్నీ వేసావుగా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం కలిపేసి ఇంకా గ్యాస్ స్టవ్ ఆపుకోండి. మళ్ళీ అడుగు అంటుంది అనుకో, అత్తకపోయింది మొత్తం. డ్రై ఫ్రూట్స్ అలానే నెయ్యి. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. మొత్తం అయితే కలబెట్టేసుకొని ఇంకా ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరిపోద్ది. కొంచెం ఇంక ఈ లోపు అయితే అన్నయ్యలు కూడా వస్తారు కదా పని కాంచి. ఇంక ఈ లోపు అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఏం ఎత్తపడుతుంది. ఓకేనండి, పాయసం అయితే రెడీ అయిపోయింది కదా, ఇంక మూత పెట్టేసుకొని కొంచెం అయితే ఉంచేసుకుంటాం. ఈ లోపు అయితే అమ్మవాళ్ళు కూడా అన్నయ్య ఇంట్లందరూ అయితే పందిస్తారు కదా, ఇంకా ఆ లోపు అయితే మొత్తం చల్లారిపోయింది. ఇంకా అన్నం కూర కూడా పోయినేసానండి. ఇంకా వచ్చేసే లోపు అన్నం కూర అంతా రెడీ చేసేయాలా. ఇంకా పాయసం అనేది ఎలా ఉందనేది మా తమ్ముడే టేస్ట్ చేస్తాడంట. నువ్వు పెట్టే చూడాలి మరి, ఇప్పుడే ఎందుకు తింటున్నావు మరి. ఓకేనండి. సరేనండి, ఇదైతే బావుకు అనమాట. అట్లా అక్షయ్ తాగుతుండు పెద్ద తలకి. ఇక టేస్ట్ చెప్పు ముందు అట్టుంది. సరే, నాకు ఈరోజు నాని బర్త్డే అయితే మట్టికి రోజు అయితే స్పెషల్గా అయితే మట్టికి ఇంకా పరవణ ఇది పరవణ తయారు చేసింది.
నానికైతే బర్త్డే కదండి, నాని బర్త్డే కాబట్టి అందరూ చెప్పండి మా సబ్స్క్రైబర్లు కలిసి పర్వాణం మడి భలే చేసిన వాళ్ళ అన్నయ్య పుట్టినరోజు అని సందర్భం. పాయసం పరమానం కాదు. సరే పెసరపప్పు పాయసం సరేనా? సరే ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోయారు, మా అన్నయ్య మా తమ్ముడు ఇంకా రెడీ అవుతున్నారు. ఏం పార్టీ ఇస్తారు చూద్దాం మరి మా అయితే ముందు. మా అన్నయ్యకి వచ్చేసి ఆ పార్టీ అయితే సరే రోజు మరి సూపర్గా చేసినట్టు అయితే మటుకి మీ పిల్లలు కూడా ఇవ్వబడుతున్నారు. ఓకేనండి, ఇంకా చేసిన అయితే మా అమ్మకి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా టేస్ట్ ఎలా ఉంది మమ్మీ? ఎందుకు చేసాను అడగైంది చూడు మా పని లేకుంటుండు. అన్నయ్య పుట్టినరోజు అని చెప్పేసి చేశాను వాడి కోసం స్వీట్. ఓకేనండి, ఇంకా అన్నయ్య అయితే స్నానం చేసేసాడు. ఇంకా తమ్ముడికి, అమ్మకి, నాన్నగారికి, మా ఆయనకి అందరికీ ఏదో వడ్డీ చేశాను. ఇంక మా అన్నయ్య ఇప్పుడు దాకా స్నానం చేయకుండా ఉన్నాడండి. ఇంకా వాడి కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు వాడు స్నానం చేసాడు, వాడు రెడీ అయిపోయాడు. ఇంకా అన్నయ్య కోసం వచ్చేసి పాయసం అయితే రెడీ చేసే కదా, ఇంకా ఇచ్చేద్దాము. ఇంకా టేస్ట్ అందరూ చూసేసి వాడికి బర్త్డే విషెస్ అయితే చెప్పొద్దాం. సరేనా? అప్పుడే అడుగుతా హ్యాపీ బర్త్డే పొద్దు నుంచి వాళ్ళ అమ్మ చెప్పమంటే మా అమ్మ ఇది నువ్వు ఎప్పుడు ఫస్ట్ చెప్పాలిగా అమ్మ నువ్వు అంటా ఉంది ఆశ్రిత. ఎవరు చెప్పు నీకు హ్యాపీ బర్త్డే చెప్పమని? నీకు అమ్మ గ్లాస్ వేసి మామకి ఇప్పుడే చేసింది నీకోసం చెప్పేసి. కందిపప్పు కందిపప్పు కాదు, పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. బుజ్జి నువ్వు తినముందా? ఎంత పట్టు నీకు లేదు, మీకు వేస్తామండి, మీకు వేస్తారండి. మాట్లాడు, మన మాట్లాడుతాడు. పిల్లలు పెట్టలేదు బాగుతుంది చెప్పానమ్మా, నేను వీడియోలో చెప్పా. బాగా పొద్దునే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఖచ్చితంగా మా చెల్లెల ఛానల్లో కూడా ఇంకా నాని హ్యాపీ బర్త్డే అని అంటారు కదా, అందుకని ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏమైందా? వారం వండిద్ది ఓమా. ఓకేనండి, నిన్నైతే 5 నెలల వ్యాక్సిన్ అయితే వేశారు. అందుకని మా బుడ్డి కూడా అసలు ఒంట్లో తగ్గ ఏడుస్తున్నాడు. హాయ్ బోలో, నువ్వు తింటావు పాయసం? ఉమ్ము వద్దులే వద్దులే, మరి కదిలితే కంపు. ఏమరా అబ్బాయి కూడా వెళ్ళాడు పార్టీకి. పెట్టా, నాన్నలు పెట్టా. అబ్బాయి అందరూ అయిపోయింది, నువ్వే ఉంది. కొత్తగా ఉందా టేస్ట్? ఇంటికాడ ఒకసారి చేసా కానీ దాంట్లో ఇది బియ్యం వేసి చేసా. ఇప్పుడు అచ్చం ఇది 2 కాంబినేషన్. అతను నీకు పెట్టలేదా? తిను మొలేసు. అబ్బో మరి చెప్పు, లైక్ చేయండి చెప్తే అప్పుడు చదువుతా. అనవా? ఎట్టుంది? బాగుందా? మరి చెప్పు, లైక్ చేయండి చెప్పా. అంతేనా? ఇంక నాకు రాదు. ఆస్తున్నాయ్యా మాట్లాడే దబ్బు. ఏమైంది కుమ్మంటుంది మూతే? అమ్మో మరి వీడియోలు అసలు కూడా ఉండదుగా, సిగ్గే. అమ్మమ్మ చిద్దుపో. అదేవిధంగా అన్నయ్యకి అయిపోయినాక మా బాబాయ్ గారికి, అలానే మా సింగం మహేంద్రకి. మహేంద్ర హాయ్ బోలరే.
ఇవా తినా తిను. ఓకేనండి, ఇంకా అందరికైతే ఇచ్చేసాను. పెసరపప్పు పాయసం అయితే చాలా కొత్తగా వెరైటీగా ఉందని అందరు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. కానీ ఇంకా ఇలానే ఇంక మరిన్ని వీడియోలు నేను తీయాలని మనస్ఫూర్తిగా అయితే మీరందరూ కోరుకోండి. ఇంకా ఏదైనా వెరైటీ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఈ మధ్య మట్టికి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. నా బర్త్డే మర్చిపోకుండా అందరూ మనకి విషయం చెప్పండి. మన ఛానల్ తరపున ఓకేనా. ఇంకా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ అనే వస్తుందండి, ఎందుకంటే ఈ మధ్య కొన్ని బ్యాడ్ కామెంట్స్ చూస్తున్నాను, కానీ మనం చెప్పేది కాదు అది. ఇంకా అదంతా వాళ్ళ ఇష్టం. సరేనా. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలకైతే స్నానం చేయాలా. ఇంకా పప్పు చేశాను, ఇంకా అన్నం వండేసాను. మా ఆయనకు కూడా అన్నం పెట్టేశాను, తినేసాడు. తిని కొనుక్కుంటూ పోయాడు. ఇంకా మేము కూడా 2 డోర్స్లో ఒకటి ఇంటికి వెళ్ళిపోవాలండి. ఇంకా పొలాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అక్కడ పొలాలు అవన్నీ చూసుకున్నాక మాకు టైం పట్టేస్తుంది. ఇంకా ఏమన్నా ఇంకో 10 డేస్లో ఆస్తి స్కూల్ కూడా తెలుస్తారు. ఇప్పుడు 15వ తారీఖు కదా, ఇంకా 15 రోజుల్లో 11వ తారీఖు అన్నారు. ఇంకా అటు ఇటు తెలుస్తారు కదా. ఇంక ఈ లోపల మా పొలాలు మొదలవుతాయి. ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా పొలాలన్నీ బాగు చూసుకునేలోగా మాకు సరైపోయింది. సరేనా. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్.